మరి పాకిస్తాన్ జమ్మూలోంచి పూంచ్లో మన సివిలియన్స్ని టార్గెట్ చేసుకుని అటాక్ చేస్తుంది కదా. ఈరోజు ఆఫ్టర్నూన్ ఇండియాలో రిలీజ్ చేసిన రిపోర్ట్స్ ప్రకారం అందులో 16 మంది చనిపోయారు. అండ్ అందులో 5 చిన్నపిల్లలు ఉన్నారు, 3 ఆడవాళ్ళు ఉన్నారు. అండ్ ఇండియాలో యుద్ధం వద్దు వద్దు అని అరుస్తున్న బుర్రలేని యదవలకి చెప్పేది ఒకటే, ఇప్పటికీ ఇండియా యుద్ధం ఇంకా స్టార్ట్ చేయలే, మన మీద జరుగుతున్న అటాక్స్ని ఆపుతుంది. ఇంటర్నేషనల్ మీడియాలో ఒక ఛానల్లో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ని ఇండియన్ జెట్స్ని షూట్ చేశారా కదా, దానికి ప్రూఫ్ ఏంటి అని అడిగారు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? సోషల్ మీడియాలో చూసుకో అని చెప్పాడు. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం, అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, మీ జేబులు ఖాళీ అవుతాయి, బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నిన్న మా ఫ్రెండ్ ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే ఒక సోల్జర్ గేట్ దగ్గర నిలబడి ఉన్నాడంట. రీజన్ ఏంటో తెలుసుగా, ఇండియా అండ్ పాకిస్తాన్ హై టెన్షన్స్ వల్ల చాలా మంది లీవ్లో ఉన్న సోల్జర్స్ని వెనక్కి పిలుస్తున్నారు. సో చాలా మంది రిజర్వేషన్ లేకుండా వెళ్తున్నారు. సో మీకు ఎవరైనా సోల్జర్ అలా కనిపిస్తే మీ సీట్ని ఆఫర్ చేయండి. మనం ఒక రోజు రెస్ట్ తీసుకోపోయినా పర్లా, ఇక నుంచి చాలా డేస్ వాళ్ళకి రెస్ట్ ఉండదు. అండ్ మన కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళకి ఆ మాత్రం చేయడం మన బాధ్యత కూడా. సో మీకు వీలైతే చెయ్యండి, ఖచ్చితంగా చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఉగ్రవాదులు మన మీద దాడి చేశారు. మనం ఉగ్రవాదుల స్థావరాల మీద దాడి చేసాం. 9 స్థావరాల మీద అటాక్ చేసాం. కరెక్ట్ గా వినండి, 9 ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేసాం. అండ్ మనం ప్రిసైజ్ గా అటాక్ చేసిన విజువల్స్ కూడా మన ఆర్మీ రిలీజ్ చేసింది కదా. అండ్ ఇక్కడ ఆర్మీనే కాదు, ఇండిపెండెంట్ రీసెర్చ్ కూడా జరిగింది. కావాలంటే మీకు ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ ప్లే చేస్తాను, చూడండి. చూశారు కదా, పక్కనున్న నేలకి ఏమైనా డ్యామేజ్ జరిగిందా? కొంచెం కూడా డ్యామేజ్ కాల. అండ్ ఈ అటాక్ జరిగిందో లేదో, ఇండియాలోని శాంతి దూతలు పైకి లేచారు, యుద్ధం ఆపండి, యుద్ధం ఆపండి అని ఓ తెగరుస్తున్నారు. నాకు బాగా వినిపించిన పేరైతే కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అయిన నారాయణ గారు. ఆయన చెప్పింది ఒకటే, ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్తో యుద్ధం చేస్తే దానికి మేము వ్యతిరేకమని. మీకు 70-80 ఏళ్ళు ఉంటుంది, ఆ కళ్ళతో నెహ్రూ గారిని చూసుంటారు. ఇంత తెలివి, ఇంత అనుభవం, ఇవన్నీ ఎందుకు సార్? నయా పైసా ఉపయోగం లేదు. అలాగే ఆయనతో పాటు చాలా గొంతులు కూడా లేసాయి. ఈయనంటే ఒకప్పటి లోక్సభ మెంబర్ కాబట్టి బాగా కనిపించారు. అండ్ ఇంకొకరు మలయాళం యాక్టర్ అమీనా నిజాం. ఈమె స్టోరీలో ఒకటి పెట్టింది, అదేంటో క్లియర్ గా చదువుతాను చూడండి. ఎస్, ఐఎమ్ అషేమ్డ్ దట్ అవర్ కంట్రీ హ్యాస్ రిసార్టెడ్ టు కిల్లింగ్ యాజ్ ఎ సొల్యూషన్ అంట. ముఖ్యంగా మన ఎకనామిక్ సిచ్యువేషన్ దరిద్రంగా ఉన్నప్పుడు యుద్ధం లాంటివి ఎందుకు అని. అన్ని నీ అటాక్ని కానీ ఈ చావును కానీ సపోర్ట్ చేయను. ఎవరైతే పెహల్గామ్ అటాక్కి రివెంజ్ దొరికిందని అనుకుంటున్నారో వాళ్ళు మిస్లీడ్ అవుతున్నారని చెప్తున్నారు. అండ్ యుద్ధం వల్ల సివిలియన్సే హట్ అయ్యేది, నేను మా ఇండియా ప్రజల కోసం మాట్లాడుతున్నాను, ఇగో హట్ అయ్యి మాట్లాడే రకం కాదు అని పోస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత అపాలజీ పోస్ట్ కూడా పెట్టారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రతిసారి ఇలాంటప్పుడే ఈ సినిమా యాక్టర్స్కి ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ అవర్ కంట్రీ అని వర్డ్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. ఆ ఫ్రేమ్ ఎందుకు వస్తుంది? ఈమె ఇంతకుముందు గాజా మీద పోస్ట్ పెట్టింది. ఇప్పుడు గాజా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం కరెక్టే కానీ ఇండియా పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద అటాక్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. అని నేను ఒప్పుకుంటా, యుద్ధం ఏ దేశానికి మంచిది కాదు, ఖచ్చితంగా ఒప్పుకుంటారు, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఇప్పుడు యుద్ధం చేయకపోతే రేపు పాకిస్తాన్ నుంచి ఇంకొక ఉగ్రవాది వచ్చి మన ఇండియాలో ఇంకొక 100 మందిని చంపడు అని గ్యారంటీ ఇస్తారా ఎవరన్నా? అండ్ వీడియోలో ఇంకా సూపర్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ వీడియోలో ముందుకెళ్లే ముందు, అండ్ గైస్ ఎప్పటికప్పుడు దీని మీద అప్డేట్స్ ఇస్తానే ఉంటా. సో మీకు ఇలా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి. ఒక 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, ఫాస్ట్గా చేసేయండి. ఈ రోజు నైట్లోపే చేసేయండి. 76 సంవత్సరాల నుంచి మనం ఆ పాకిస్తాన్తో ఒక పర్మనెంట్ సొల్యూషన్ తెచ్చుకోలేకపోతున్నాం. రీజన్ ఏంటి? ఇలా శాంతి శాంతి అని పట్టుకుని కూర్చుండడమే. ఇక్కడ యుద్ధమే సొల్యూషన్ అని నేను చెప్పను. అండ్ ఇది డిసైడ్ చేయాల్సింది ఇక్కడ రూమ్లో కూర్చొని చెప్పే నేను, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా పోస్టులు పెట్టే హీరోయిన్సో కాదు. మన కోసం అక్కడ ప్రాణాలు ఇస్తున్న ఆర్మీ వాళ్ళు డిసైడ్ చేయాలి యుద్ధాలు చెయ్యాలా లేదా అని. ఒకసారి వాళ్ళు డిసైడ్ అయితే మనం దానికి కట్టుబడి ఉండాలి. నాకు ఇంకోటి కూడా అర్థం కాల. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద, కరెక్ట్గా వినండి, ఉగ్రవాదుల మీద మనం ఒక్కసారి మిసైల్ అటాక్ చేస్తేనే ఇండియాలో ఇన్ని గొంతులు లేచి యుద్ధం ఆగాలి అని అరవడం మొదలెట్టాయి. మనం నిజంగా యుద్ధం చేస్తే ఇండియాలో దానికి అగైనెస్ట్గా మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోతారేమో కదా. మనం ఆపరేషన్ సింధూర్ని లాంచ్ చేసినప్పటి నుంచి పాకిస్తాన్ ఏం చేస్తుందో తెలుసా? బోర్డర్ దగ్గర ఉన్న విలేజెస్ని ఏం చేసుకుని అటాక్ చేయడం మొదలెట్టింది. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో నేను పూంచ్ గురించి స్టోరీస్ పెడతానే ఉన్నా, ఎంతమంది చనిపోయారు అనేది. అండ్ అందులో కూడా చిన్నపిల్లలు చనిపోయారు. దాని గురించి ఏ గొంతు లెగట్లేదు ఎందుకు అంటే, పాలస్తీన్లో చిన్నపిల్లలు చనిపోతున్నారు, పాలస్తీన్లో మాస్క్ మీద ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుందని అరిచింది ఈళ్లే కదా. మరి పాకిస్తాన్ జమ్మూలోంచి పూంచ్లో మన సివిలియన్స్ని టార్గెట్ చేసుకుని అటాక్ చేస్తుంది కదా. ఈరోజు ఆఫ్టర్నూన్ ఇండియాలో రిలీజ్ చేసిన రిపోర్ట్స్ ప్రకారం అందులో 16 మంది చనిపోయారు. అండ్ అందులో 5 చిన్నపిల్లలు ఉన్నారు, 3 ఆడవాళ్ళు ఉన్నారు. అండ్ పాకిస్తాన్ వేసిన షెల్ ఒకటి ఆ ఊర్లో ఉన్న మాస్క్ మీద కూడా పడింది. యాక్చువల్గా వీళ్ళు ఇప్పుడు కూడా అరవాలి, కానీ అరవరు. ఎందుకంటే అది పాలస్తీన్ కాదు, పూంచ్ కదా.
ఇండియాలో కదా. వీళ్ళకి మోహన్ బాబు గారే కరెక్ట్. అండ్ ఈ షెల్లింగ్ వల్ల ఇంకొక షెల్ అనేది ఒక గురుద్వారాన్ని కూడా హిట్ చేసింది. కాకపోతే లోపల ఉన్న వాళ్ళని ఆ గట్టి వాల్స్ కాపాడాయి. అండ్ మీలో చాలా మందికి షెల్లింగ్ అంటే అర్థం కాకపోవచ్చు. నేను వీడియోలో దీని గురించి క్లియర్గా చెప్పాను. చూడడానికి ఇలా ఉంటే కార్నర్లో ఒకసారి తీసేస్తే, ఎందుకంటే యూట్యూబ్ బాబాయ్ మన మీద పగబట్టి ఎల్లో డాలర్లు వేస్తానే ఉన్నాడు. నిన్న ఈ ఉగ్రవాది అనే పదం ఇంగ్లీష్లో చెప్పానని 30 సార్లు ఎల్లో డాలర్ వేసాడు. వీటిని పెద్ద గన్స్ నుంచి లేదా మొబైల్ ఆర్టిలరీ ఇలాంటి వాటిని ఉపయోగించి వీటిని బోర్డర్కి అటువైపు నుంచి ఇటువైపుకి షూట్ చేయొచ్చు. అండ్ వీటిని ఐడెంటిఫై చేయడం ఏ ఆర్మీ వల్ల కూడా కాదు. నిన్న చెప్పింది మళ్ళీ చెప్తున్నా, ఏ ఆర్మీ వల్ల కూడా కాదు. ఎందుకంటే ఇవి చిన్న సైజులో ఉంటాయి, రాడార్ కూడా వీటిని కనిపెట్టలేదు. ప్లస్ తక్కువ హైట్లో ట్రావెల్ చేస్తాయి. వీటిని మెయిన్గా ఒక ఆర్మీ ఇంకొక ఆర్మీ మీద అటాక్ చేయడానికి వాడతారు. కానీ పాకిస్తాన్ ఆర్మీ మన ఇన్నోసెంట్ ప్రజల మీద, సివిలియన్స్ మీద అటాక్ చేయడానికి వాడుతుంది. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఇలా చేయడం ఇదే మొదటిసారి. కానీ వీళ్ళేంటి, ఈసారి యుద్ధం అని అనౌన్స్ చేయకుండానే మన మీద యుద్ధం చేస్తున్నారు. కానీ మనం మాత్రం అటాక్ చేయకూడదు కదా. అండ్ అంతేకాకుండా పాకిస్తాన్ చేసిన ఈ షెల్లింగ్లో మన ఇండియన్ ఆర్మీలో లాన్స్ నాయక్ దినేష్ కుమార్ గారు కూడా చనిపోయారు. అండ్ నిన్నటి నుంచి బోర్డర్స్ దగ్గరలో ఉన్న విలేజెస్లో ప్రజల్ని ఆర్మీ అయితే మూవ్ చేస్తుంది. అండ్ వాళ్ళ కోసం కాశ్మీర్లో ఇప్పటికే చాలా చోట్ల క్యాంప్స్ రెడీ అయ్యి ఉన్నాయి. అండ్ ఇంకోటి, నిన్న నైట్ పాకిస్తాన్ మన ఇండియాలోని అమృత్సర్ మీద మిసైల్స్ వేసింది. అఫ్కోర్స్ మన రాడార్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ మేడ్ ఇన్ చైనా కాదు కాబట్టి మనం వాటిని ఈజీగా కనిపెట్టి బ్లాస్ట్ చేసాం. అండ్ ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అవ్వలేదు. అండ్ ఈ ఇన్సిడెంట్లో ఎవరికి గాయాలు కూడా అవ్వాల. అండ్ గుజరాత్లోని కుచ్ బోర్డర్ దగ్గర ఒక డ్రోన్ లోకల్ పవర్ లైన్ని టచ్ చేయడం వల్ల పేలిపోయింది. అండ్ ఈ డ్రోన్ కూడా పాకిస్తాన్ నుంచి స్పై చేయడానికి వచ్చిందని అంటున్నారు. డ్రోన్ సహాయంతో ప్రజలు ఎక్కడున్నారో చూసి అక్కడ అటాక్ చేస్తున్నారని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అండ్ ఈరోజు ఆఫ్టర్నూన్ ఇండియా రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం నిన్న రాత్రి పాకిస్తాన్ మన ఇండియాలోని నార్థన్ అండ్ వెస్టర్న్ పార్ట్లో ఉన్న అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కాపూర్తలా, జలంధర్, లుధియానా, అదంపూర్, భటిండా, చండీగర్, నల్, ఫలోడి, ఉత్తర్లై అండ్ భూజ్ మీద డ్రోన్స్ అండ్ మిసైల్స్తో అటాక్ చేసిందంట. అండ్ మన ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ఏ గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని న్యూట్రలైజ్ చేసాయి. అండ్ వీటి వల్ల కూడా ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగల. అండ్ ఇప్పుడు మన ఆర్మీ పాకిస్తాన్ డ్రోన్స్ అండ్ మిసైల్స్ యొక్క డెబ్రిస్, అంటే నిన్న నైట్ మన సెక్యూరిటీ సిస్టమ్ అటు నుంచి వచ్చిన మిసైల్స్ని నాశనం చేసింది కదా, ఆ స్క్రాప్ అంతా ఇక్కడ ఇండియాలో పడుంది కదా, ఆ స్క్రాప్ని కలెక్ట్ చేస్తున్నాయి. వన్స్ పూర్తిగా కలెక్ట్ చేశాక పాకిస్తాన్ మన మీద అటాక్ చేసిందని ఎవిడెన్స్ మన దగ్గర ఉంటుంది. అండ్ మన వాళ్ళు కూడా కామ్గా ఏమీ లేరు. ఈరోజు ఉదయం మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లోని చాలా లొకేషన్స్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ రాడార్స్ అండ్ సిస్టమ్స్ మీద అటాక్ చేసింది. అండ్ ఆల్రెడీ లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ అటాక్స్లో పూర్తిగా నాశనం అయిందని కన్ఫర్మ్ అయిందంట. అండ్ మేము కూడా ఇప్పుడు కేవలం పాకిస్తాన్ నుంచి మోటార్ అండ్ ఆర్టిలరీ అటాక్స్ని ఆపడానికి ఇటువంటి డిసిషన్స్ తీసుకున్నాం. పాకిస్తాన్ దీన్ని ఇంకా ఎస్కలేట్ చేస్తే బాగుండదని చెప్పి ఇండియా అనౌన్స్ చేసింది. వద్దు, ఆపాలి. ఆపకపోతే అన్నాడు. ఈ క్షణం నుంచి మిమ్మల్ని భయపెట్టేది చావు, మిమ్మల్ని వెంటాడేది చావు, చివరికి మీరు కోరుకునేది కూడా చావే. అండ్ ఇండియాలో యుద్ధం వద్దు వద్దు అని అరుస్తున్న బుర్రలేని యదవులకి చెప్పేది ఒకటే, ఇప్పటికీ ఇండియా యుద్ధం ఇంకా స్టార్ట్ చేయలే. మన మీద జరుగుతున్న అటాక్స్ని ఆపుతుంది. అది మీ బుర్రలోకి ఎక్కించుకోండి. మొన్న నుంచి నిన్నటి వరకు 16 మంది ఇన్నోసెంట్ ప్రజల్ని పాకిస్తాన్ చంపింది. అండ్ ఇంకా చంపుతానే ఉంది. అండ్ చనిపోయిన వాళ్ళలో 5 చిన్నపిల్లలు ఉన్నారు. ఒక ఫ్యామిలీ మెంబర్ చనిపోతే బాధ ఎలా ఉంటుందో తెలుసా? నేను అటాక్ చేసిన తర్వాత ఆ ఫ్యామిలీ ఎలా ఫీల్ అయిందో తెలుసా? ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తాను, చూడండి. Which was taken the revenge of our 27 families. Happened to all our 27 families. This should not happen to anyone in India. You people are just thinking that we lost our husbands, but we lost our lives. We lost our lives. అండ్ ఇప్పుడే వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం జైషే మొహమ్మద్ చీఫ్ కమాండర్ అయిన మౌలానా మసూద్ అజార్ యొక్క తమ్ముడు అండ్ జైషే మొహమ్మద్ సీనియర్ కమాండర్ అబ్దుల్ రౌఫ్ అజార్ చనిపోయాడు. వీడు వరల్డ్ వైడ్గా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదులు లేదని వాళ్ళు చెప్పుకుంటారు. అండ్ వీడి చావుని ప్రపంచంలో చాలామంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు కూడా. సో మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే, మనం పాకిస్తాన్లో అటాక్ చేసింది ఉగ్రవాదుల మీదే, జనాల మీద కాదు. ఇది సో కాల్డ్ సూడో సెక్యులర్స్ బుర్రకి ఎక్కించుకోవాలి. అండ్ ఇప్పుడు సెకండ్ ఇష్యూ, మన ఇండియాలో ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు. చూసి ఇజ్రాయెల్ పాలస్తీన్ మీద అటాక్ చేసినప్పుడు కొంతమంది పిల్లలు చనిపోయారు. ఎలా అయితే ఇంటర్నేషనల్గా ఇజ్రాయెల్ని ఒక ఉగ్రవాద కంట్రీగా పోర్ట్రై చేయాలనుకున్నారో, ఇప్పుడు ఇండియా మీద కూడా ఇలాంటి ట్రిక్కే ప్లే చేస్తున్నారు. పాలస్తీన్లో నిజంగా కొంతమంది పిల్లలు చనిపోయారు కాబట్టి అక్కడ కొంచెం అయినా వ్యాలిడ్ ఉంటుంది. అసలు పాకిస్తాన్లో పిల్లలు చనిపోయినట్టు ప్రూఫ్ కూడా లేదు.
ఒకవేళ టీన్స్ చనిపోయినా సరే వాళ్ళు ఉగ్రవాదుల దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు తప్ప వేరే ఛాన్సే లేదు. అండ్ వాళ్ళ కోసం మీరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు పండే పంట మీద చీడ పురుగులు పడితే మనం ఏం చేస్తాం? పురుగుల మందు కొడతాం. మన ఇండియన్ ఆర్మీ కూడా అదే చేస్తుంది. వ్యవసాయం చేస్తున్నాడు, పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు. ఇందాక ఒక మలయాళం హీరోయిన్ అదే అమీనా నిజాం ఒక పోస్ట్ పెట్టిందని చెప్పాను కదా. ఆ పోస్ట్ ఆమె ఎందుకు పెట్టిందో తెలుసా? ఒక లాయర్ ఇన్స్టాగ్రామ్ వీడియో చూసి పెట్టిందంట. అండ్ ఆ లాయర్ పేరు రోజీ వీరాని. అండ్ ఈమె ఈ ఫేక్ న్యూస్ అండ్ ఫేక్ నేరేటివ్స్ని సోషల్ మీడియాలో బిల్డ్ చేయడంలో ఫేమస్. అండ్ ఆమె చెప్పింది నమ్మి ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ ఇండియా అని ఒక పోస్ట్ పెట్టేసింది. ఈమెను చూసి ఇది నిజమని ఎంతమంది నమ్ముండొచ్చు? అండ్ ఇప్పటికీ ఇండియాలో యాంటీ ఇండియా నేరేటివ్స్ బిల్డ్ అవుతానే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇంకో రకం ఫేక్ న్యూసెస్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. అదేంటంటే అమృత్సర్ మీద నిన్న అటాక్ జరిగిందని నిన్న చాలా చోట్ల వినిపించింది, కానీ అది నిజం కాదు. అందుకే ఈరోజు సర్క్యులర్ కూడా వచ్చింది. అదేంటంటే ముందు రోజుల్లో ఇలాంటి ఫేక్ న్యూసెస్ చాలా స్ప్రెడ్ అవుతాయంట. ఎందుకంటే పాకిస్తాన్ ప్రోపగాండాని స్ప్రెడ్ చేస్తుంది. సో మీరు ఇండియా గురించి కానీ లేదా ఇండియన్ ఆర్మీ గురించి కానీ ఎటువంటి ప్రోపగాండా వీడియో చూసినా సరే దాన్ని అథెంటిక్ సోర్స్తో వెరిఫై చేసుకోండి. అండ్ ఫ్యాక్ట్ చెక్ @pib.government.in ఇక్కడ వెబ్సైట్ పేరు ఇస్తున్నా, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా స్క్రీన్ మీద చూపించే పోస్ట్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి రిపోర్ట్ చేయండి. మన దేశానికి మనం చేయాల్సింది ఇలాంటి సర్వీసెస్లే, ఎందుకంటే ఇవి మనం చేయగలం. అండ్ మేము పోస్ట్ చేసే ప్రతిదీ కూడా ఇండియన్ గవర్నమెంట్తో సోర్స్తో వెరిఫై చేసుకునే కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ నేరేటివ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది ఇండియాకి చాలా బాధాకరమైన విషయం. అంటే ఒక పాకిస్తాన్ సోల్జర్ నేను 12 ఇండియన్ జెట్స్ని షూట్ చేశామని చెప్పాడు. అండ్ పాకిస్తాన్ మీడియా ప్రకారం కూడా వాళ్ళు 6 ఇండియన్ జెట్స్ని షూట్ చేశారంట. ఇంకా 10 స్పేస్ షిప్లని, 40 ఉపగ్రహాలని అండ్ ఒక 500 ఏలియన్ షిప్స్ని కూడా షూట్ చేశామని చెప్పారు. అండ్ గంటకి ఈ నెంబర్ సోషల్ మీడియాలో పెరుగుతూనే ఉంది. ఏలియన్ షిప్స్ ఎక్కడి నుంచి వచ్చారా? పాకిస్తాన్ సోషల్ మీడియాలో అంతే. అరే బాబు, ఫస్ట్ మా మిసైల్స్ వస్తే కనిపెట్టడానికే మీ దగ్గర కరెక్ట్ డిఫెన్స్ సిస్టమ్ లేదు, మీరు మళ్ళీ మా జెట్స్ని షూట్ చేయడం. అందుకే చెప్తే నమ్మేలా ఉండాలి, గాల్లో ఎగిరి ఉండకూడదు. దీనికి ప్రూఫ్ కావాలా మీకు? ఇంటర్నేషనల్ మీడియాలో ఒక ఛానల్లో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ని ఇండియన్ జెట్స్ని షూట్ చేశారా కదా, దానికి ప్రూఫ్ ఏంటి అని అడిగారు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? సోషల్ మీడియాలో చూసుకో అని చెప్పాడు. Fighter jets shot down. Where's the evidence for that, sir? It's all over the social media, on Indian social media, not on our social media. డిఫెన్స్ మినిస్టర్ అయ్యండి సోషల్ మీడియాలో చూసుకోమని చెప్పడం ఏంట్రా? ప్రతిసారి ఒక చెడ్డ దేశం మీద అటాక్ చేసినప్పుడు అందరి నోట్లు లెగుస్తున్నాయి. ఇప్పుడు టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్గా వచ్చింది, చైనా ఇండైరెక్ట్గా ప్రాపగండా చేయడానికి సపోర్ట్ చేస్తుంది, అమెరికా కూడా సైలెంట్ అయింది. మనకేమైనా ఒక కంట్రీ డైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చిందా అంటే అది కేవలం ఇజ్రాయిల్ మాత్రమే. అండ్ రష్యా కూడా పైకి చెప్పకుండా లోపల నుంచి సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఇది పక్కన పెడితే బలూచ్ ఆర్మీ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తూనే ఉంది. నిన్న 12 మంది పాకిస్తాన్ సోల్జర్స్ని బాంబు పెట్టి చంపేసింది. అండ్ బలూచ్లో కొంతమంది ఆల్రెడీ ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు కూడా. సో పాకిస్తాన్ 1971లో లాగా మొక్కలవడానికి ఎంతో కాలం పట్టదు. అండ్ మిర్యార్ బలూచ్ అని ఒక బలూచిస్తాన్ ఇండిపెండెంట్ రైటర్ అండ్ జర్నలిస్ట్, ఆయన ఇప్పుడు ఈ బలూచిస్తాన్ని ఇండిపెండెంట్ కంట్రీ అని అనౌన్స్ చేశాడు. అండ్ ఈయనలాగే బలూచిస్తాన్లో చాలామంది అనౌన్స్ చేస్తున్నారు కూడా. అండ్ ఇప్పటి వరకు ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్. చాలామంది మన ఇండియన్ ఫైనాన్స్ సిస్టమ్ గురించి అంటే ఇన్ఫ్లేషన్ గురించి చాలా ఫీల్ అయిపోతున్నారు. సో బేసిక్గా ఒకవేళ ఫైటింగ్ జరిగితే మొదట ఇంపాక్ట్ చూపించేది దేని మీద? స్టాక్ మార్కెట్ మీద. ఇప్పుడు మన ఇండియా NSE 1992 తర్వాత స్టార్ట్ అయింది. 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది కదా. May 3, 1999 నుంచి July 26, 1999 వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్ కేవలం 0.8% పడిపోయింది. అండ్ ఆ తర్వాత 2001లో మన పార్లమెంట్ మీద దాడి జరిగిన తర్వాత కేవలం 0.7% పడిపోయింది. అండ్ 2008 ముంబై దాడుల తర్వాత సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగింది, పెరిగింది. అండ్ నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇది పెరిగింది, తగ్గల. అండ్ ఆ తర్వాత యూరీ అప్పుడు కూడా 2% పడిపోయింది. అండ్ 2019 పుల్వామా అటాక్ అప్పుడు కూడా 1.8% దగ్గరగా పడిపోయింది. అండ్ నేను స్టాక్ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది, ఈ రోజు మాత్రం కొంచెం నెగిటివ్గానే క్లోజ్ అయింది. సో బేసిక్గా యుద్ధం వల్ల మన స్టాక్ మార్కెట్ అంత త్వరగా అంత ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ అయినా సరే అప్కమింగ్ మంత్స్లో కానీ ఇయర్స్లో కానీ అది ఖచ్చితంగా రికవర్ అయ్యిద్ది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఎటువంటి ప్రాబ్లమూ లేదు. అండ్ ఈ స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఈ టైంలో ఎలా రియాక్ట్ అయ్యిద్ది అనేది ఎవరూ చెప్పలేరు. బట్ పాస్ట్ డేటా చూసినప్పుడు మాత్రం అంత ఎక్కువగా రియాక్ట్ అవ్వదు అన్నట్టే అనిపించింది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ పాకిస్తాన్ విషయాన్ని కూడా చూసా. ఈ ఒక్కరోజే కరాచీ 30 KSE 30 7% వరకు పడిపోయింది. అండ్ గైస్ ట్విస్ట్ ఏంటంటే ఇంకా ఆపరేషన్ సింధూర్ అవ్వలేదు. మన మినిస్ట్రీ కానీ మన గవర్నమెంట్ కానీ చెప్పింది ఒకటే, పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు చనిపోయే వరకు ఈ ఆపరేషన్ సింధూర్ యాక్టివ్గానే ఉంటుంది.
అండ్ ఈ ఆపరేషన్ సింధూర్ కేవలం డైరెక్ట్గా అటాక్ చేయడం కాదు, ఇండైరెక్ట్గా అటాక్ చేయడం కూడా. అంటే పాకిస్తాన్ని ఐసోలేట్ చేయడం, ఇంటర్నేషనల్గా పాకిస్తాన్కి ఫండ్ రాకుండా ఆపడం. మన నెక్స్ట్ మూవ్ అదే. మీలో అందరికీ తెలిసే ఉంటుంది, ప్రజెంట్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర పాకిస్తాన్ అడుక్కు తింటుంది. అండ్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ గారు ఇందాక ప్రెస్ మీట్లో మనకి ఈ IMFలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. రేపు IMF మీటింగ్ ఉంది అండ్ అందులో మన డైరెక్టర్ ఎలాగైనా మన పొజిషన్ గురించి క్లియర్గా IMF ముందు ఉంచుతారని చెప్పారు. అండ్ పాకిస్తాన్ని గ్రే లిస్ట్లోకి తీసుకెళ్లాలని మన ఇండియా ప్లాన్ అనమాట. అండ్ కొన్ని ఇంపార్టెంట్ న్యూసెస్ కూడా వచ్చాయి, వాటిని కవర్ చేయాలి ఎందుకంటే వాటిని వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇండియన్ గవర్నమెంట్ కూడా వాటిని వెరిఫై చేయాలి. వాటిని కన్ఫర్మ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాం. అండ్ గాయ్స్, ఇప్పుడు మన యూనిటీ అనేది చాలా ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి. ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దు అండ్ వేరే వాళ్ళని చేయనివ్వద్దు. జై హింద్. అండ్ కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాగా చేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అప్డేట్స్ కావాలనుకుంటే. అండ్ వీడియోస్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ